దే బిలాంగ్ టు సర్కస్. వాళ్ళ పెంపకం సర్కస్లో జరిగింది. వాడికి రెడీమేడ్ ఫుడ్ తినడం అలవాటు అయిపోయింది. వేట అన్న న్యాచురల్ స్వభావాన్ని ఆ పులులు మర్చిపోయినాయి. 4 సంవత్సరాలు మీరు ఇంజనీరింగ్ చదువుని యజ్ఞం లెక్క పూర్తి చేస్తే 40 సంవత్సరాలు హీరో లెక్క, క్వీన్ లెక్క బతుకుతారు. హలో అండి, వరిగేడి వారి వంటలు యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయి ధనలక్ష్మి. నా చేతిలో ఉన్న ఏంటి అనుకుంటున్నారా? చెక్క బొమ్మలండి, అరటిపళ్ళ హస్తాలు. ఎంత న్యాచురల్గా, ఎంత చక్కగా ఉన్నాయి కదా. ఇలాంటివి మన షోకేజ్లో పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదే అసలు ఇది చూసారా, మేళతాళాలు ఇలాంటివి చాలానండి. ఎన్ని వెరైటీలో, 1, 2 కాదు, మొత్తం నేను కంప్లీట్గా వీడియో తీసి పెడుతున్నాను అనమాట అండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎంత వెరైటీలు అండి, అసలు మాటలు సరిపోవు అనమాట. నాకైతే ఏది చూడాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలని ఎంత కన్ఫ్యూజ్ అయ్యానో. చాలా బాగున్నాయి. ఈ ఎడ్ల బండి చూసారా, ఇలాంటివి చూసిన తర్వాత అసలు మనకి ఇంకా మాటలు సరిపోతాయా అండి, అంత బాగున్నాయి. నేను అందుకని మొత్తం వీడియో తీసి పెట్టాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే వీడియో అంతా వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి. ఒక పెద్దాయన పిల్లల్ని ఎలా పెంచాలనేది మంచి స్పీచ్ ఇచ్చాడు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది ఎలాగైనా సరే మీకు వినిపించాలని ఆ ఆడియోలో పెడుతున్నాను అనమాట అండి, నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Be simple. Be simple in your life. Be honest and be loyal to yourself, my dear friend. There are 2 types of people in this world. 2 types of people. ఇవాళ మనము ఇక్కడ పిల్లలు ఉన్నారు. 20 ఏళ్ళ నుంచి 25, 30 సంవత్సరాల మధ్య స్టూడెంట్ చాలా మంది ఉన్నారు. గుడ్. మీరు ఇవాళ పరిస్థితి ఇలా ఉన్నారు అంటే కారణం, దీనికి బీజం మీరు 3-4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పడింది. ఎస్, మన చిన్నప్పుడు పెంపకంని బట్టి మనం పెద్దగా అయినాక మనం ఈ ప్రకారంగా ఉన్నామన్న విషయం మర్చిపోవద్దు. 2 రకాల మనుషులు ఉంటారు. తల్లిదండ్రులు కొంతమంది. ఇప్పుడు ఒక విషయం చెప్తా. కలకత్తాలో ఒక సర్కస్ కంపెనీ అంట, మన దేశంలో జంతువుల్ని బ్యాన్ చేసినారు. సర్కస్లో ఆడించకూడదు, జంతు ప్రేమికులందరూ గొడవ పడితే. సో ఆ కంపెనీ వాళ్ళు ఏం చేసిందంటే 10 పులుల్ని తీసుకుపోయి అడవుల్లో వదిలేసిండట. వారం రోజుల తర్వాత ఆ 10 పులుల్లో 7 పులుల్ని అడవి కుక్కలు వేటాడి చంపిస్తాయంట. విన్నారా గమ్మత్తు? పులుల్ని ఎవరు వేటాడినారు? అడవి కుక్కలు. పులులు అంత ఈజీగా ఎట్లా చచ్చిపోయినా చెప్పండి? బికాస్ దే బిలాంగ్ టు సర్కస్. వాళ్ళ పెంపకం సర్కస్లో జరిగింది. వాడికి రెడీమేడ్ ఫుడ్ తినడం అలవాటు అయిపోయింది. వేట అన్న న్యాచురల్ స్వభావాన్ని ఆ పులులు మర్చిపోయినాయి. అవి పసిగట్టిన అడవి కుక్కలు వీక్ అయినా సరే అవన్నీ కలిసి కట్టుగా దాని మీద దాడి చేసి చంపేయడం జరిగింది. ఇదెందుకు చెప్తున్నా అంటే మిత్రులారా, చాలామంది తల్లిదండ్రులు, ఎందుకంటే ఈ వీడియో యూట్యూబ్లో పోతుంది కాబట్టి చెప్తా ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో ఇవన్నీ చూస్తారు తల్లిదండ్రులు కాబట్టి చెప్తా ఉన్నా, సర్కస్ పులుల లెక్క మీ పిల్లల్ని పెంచకండి దయచేసి. వాళ్ళకు ఒక హిమ్మత్ అన్నది ఇవ్వాలి. చాలామంది తల్లిదండ్రులు చెప్తున్న పొరపాటు, ముద్దుగా పెంచు, ముద్దుగా, నా బిడ్డకు ఏమవ్వదు, బండిలో కార్లో దింపుతాడు వాడు బుడ్డోడు, వాని కారు ఎందుకు చెప్పండి. ఒక స్కూల్లో ఎల్కేజీ పూర్వానికి అడ్మిషన్ కోసం వెళ్తే ఎంతరయ్యా ఫీజు అంటే 1,00,000 ఎందుకు రయ్యా? అందరూ కూర్చోబెట్టి ఏబీసీడీలు చెప్తారు, మేము పనుకోబెట్టి ఏసీలో చెప్తామంట. వానికి పనుకోబెట్టి చదువు చెప్తే చదువు అంటుతుందా? అరే, అబ్దుల్ కలాం గారు ఎట్లా పోయినారు స్కూల్కి? పెద్దోళ్ళు ఎట్లా పోయినారు స్కూల్కి? నడుచుకుంటా, చెప్పులు లేకుండా, సీమిడి ముక్కుతో, చిరిగిన నిక్కర్లతో వెళ్ళినాం. పెద్దోళ్ళు కాలేదా వాళ్ళు? ప్రపంచంలోనే ప్రముఖులు కాలేదా వాళ్ళు? వీరికి చిన్నప్పటి నుంచి సుకుమారంగా పెంచితే పెద్దగా అయితే వానికి చిన్న కష్టం వస్తే వాడేం బతుకుతాడని? ఆ జీవితాన్ని బతకలేడు. అరే, స్ట్రాంగ్గా తయారు చేయాలి. చాలామంది మొన్న పేపర్లో చదివిన, వానికి 3 నెలలంట పుట్టి పాన్ అట, పాన్ కార్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 3 months. వాని బ్యాంక్ బ్యాలెన్స్ 1,500,000. తల్లిదండ్రులు మర్చిపోతారా? ఇన్ని కోట్లు వేసినా నా బిడ్డ పేరు మీద, అన్ని కోట్లు వేసినా. కోట్లు కాదు మా, మంచిదే వేసుకో, కానీ వానికి జీవితాన్ని ఎలా ఎదురీదాలో కూడా నేర్పించాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్, పెద్దోళ్ళు ఇండస్ట్రియలిస్ట్ కుటుంబాన్ని నేను చూసినా కాబట్టి చెప్తా ఉన్నా, వాళ్ళ పిల్లల్ని ఎలాగ ట్రైనింగ్ ఇస్తారు అంటే ప్రతి కష్టానికి నష్టానికి తట్టుకునేటట్టుగా ట్రైనింగ్ ఇస్తారు. ఎస్,
ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడంటే అన్ని డ్యూటీలు చేయాలంట. ఒక కానిస్టేబుల్ డ్యూటీ చేయాలి, ఒక సబ్ ఇన్స్పెక్టర్ డ్యూటీ చేయాలి. ఎందుకంటే హీ షుడ్ నో, ఆ పోలీస్ ఉద్యోగం యొక్క విషయాలు ఆయనకు తెలవాలి. ప్రతి దాన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా అర్థం చేసుకొని అధ్యయనం చేసుకొని అప్పుడు వాళ్ళు ఏఎస్పీగానో ఎస్పీగానో ప్రమోషన్ తీసుకుంటారు. మిత్రులారా, మనం ఎందుకు చేయలేకపోతా ఉన్నాం? సర్కస్ పిల్లల లెక్క పెంచకండి. చాలా మంది నేను చూస్తూ ఉన్నా, చిన్న కష్టం వస్తే ఓవర్ నైట్లో సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. నో మై డియర్ ఫ్రెండ్, యూ షుడ్ బి ఏ టఫ్ గై. అందుకే నేనంట, ఇఫ్ యూ కీప్ ఆస్కింగ్ యువర్ లైఫ్ సింపుల్ క్వశ్చన్స్, యువర్ లైఫ్ బికమ్స్ టఫ్. If you keep asking tough questions to your life becomes very, very simple in future. ఇంజనీరింగ్ పిల్లలందరికీ చెప్తా ఉన్నా, 4 సంవత్సరాలు మీరు ఇంజనీరింగ్ చదువుని యజ్ఞం లెక్క పూర్తి చేస్తే 40 సంవత్సరాలు హీరో లెక్క, క్వీన్ లెక్క బతుకుతారు. 4 సంవత్సరాలు ఆడుకుంటే 40 సంవత్సరాలు హీనంగా బతుకుతారు. చాయిస్ ఈజ్ యువర్స్. ఒక్క బ్యాక్లాగ్ అన్నది ఉండద్దు నా ఇంపాక్ట్ అని. ఎక్కడ కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉండాలి. కర్తవ్యం నిర్వర్తించడం మానవుడి విద్యుక్త ధర్మం అయితే ఫలితం అన్నది దైవం ఇస్తాడు. భగవద్గీతలో రాసింది. మీ పనిని మీరు చక్కగా చేయండి. డోంట్ వరీ అబౌట్ ద ఎండ్ రిజల్ట్. యూ డూ యువర్ వర్క్ సిన్సియర్లీ అండ్ ఆనెస్ట్లీ. ఎందుకు రాదండి రిజల్ట్ అప్పుడు అడగండి. యూ ఛాలెంజ్. ఎందుకు రాదు రిజల్ట్? ఖచ్చితంగా వస్తుంది. మై డియర్ ఫ్రెండ్, నటించకండి మిత్రులారా, ఇది జీవితం. దిస్ ఈజ్ అ రియాలిటీ. ఇప్పటి నుంచే ప్రతి సమస్యని కూడా ఎదుర్కొనే దమ్ము మీరు తెచ్చుకోండి. అండ్ యూ కెన్ డూ ఇట్, యూ కెన్ ఫేస్. దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ ఎ సొల్యూషన్. నాట్ ఎ సింగిల్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ ఎ సొల్యూషన్. యూ షో మీ ద ప్రాబ్లమ్, ఐ కెన్ షో యూ 101 సొల్యూషన్స్. మనకు ఎందుకు దొరుకుతలేదంటే వీఆర్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, వీఆర్ నెవర్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. చిన్న దెబ్బ తాకిందండి, ఏం చేయాలి చెప్పండి?